హాయ్ ఫ్రెండ్స్, 4G 5G విస్తరణ కోసం యూనియన్ బడ్జెట్ 2024 సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్ సంస్థకి కేటాయించిన 82,916 కోట్లు మరియు బిఎస్ఎన్ఎల్ టీసీఎస్తో భాగస్వామ్యమై టాటా గ్రూప్ కేటాయించిన 15,000 కోట్లు మరియు హై స్పీడ్ ఇంటర్నెట్ కోసం ఎలన్ మాస్క్తో చేసుకున్న ఒప్పందం ప్రతిరోజు లక్షల మంది బిఎస్ఎన్ఎల్లోనికి పోర్ట్ అవడం మరియు బిఎస్ఎన్ఎల్కి కొత్తగా వినియోగదారులుగా మారడం, ఇవన్నీ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల్లో కొత్త ఆశల్ని మరియు బిఎస్ఎన్ఎల్ సంస్థ పట్ల మరింత బాధ్యతను పెంచాయి. బిఎస్ఎన్ఎల్ సంస్థలో సాధారణంగా టెలిఫోన్ టెక్నీషియన్, జూనియర్ ఇంజనీర్, జూనియర్ టెలికాం ఆఫీసర్, సబ్ డివిజనల్ ఇంజనీర్, డివిజనల్ ఇంజనీర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్, చీఫ్ జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ వంటి హోదాల్లో బిఎస్ఎన్ఎల్ సంస్థ ఉద్యోగులు ఉంటారు. ఇతర టెలికాం సంస్థలకు ధీటుగా ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ మంచి అభ్యున్నతి దిశలో ఉంది కాబట్టి బిఎస్ఎన్ఎల్ 30,000 మంది ఉద్యోగులకు కస్టమర్ సర్వీస్పై శిక్షణ ఇవ్వనుంది. బిఎస్ఎన్ఎల్ సంస్థలో కొత్త ఉద్యోగ అవకాశాలు, ఆల్రెడీ ఉన్న ఉద్యోగులకు కొత్త పే స్కేల్ మరియు ఇతర ప్రయోజనాలు ప్రభుత్వం అందించే అవకాశం కూడా ఉంది. ఇతర దేశాల కన్నా ముందుగా 6G నెట్వర్క్ని భారతదేశం అందుబాటులోకి తేవాలని మన కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఐఐటి మద్రాస్ పాత్ర అత్యంత కీలకం. బిఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళలో 5G రెడీ సిమ్ కార్డులను ప్రవేశపెట్టింది. ఫ్యూచర్లో 5G నెట్వర్క్ కోసం స్పెషల్గా సిమ్ కార్డ్స్ తీసుకోకుండా ఈ 5G రెడీ సిమ్ కార్డ్స్ను అందిస్తున్నట్టు బిఎస్ఎన్ఎల్ తెలిపింది. ఈ సిమ్ కార్డును అత్యాధునిక స్మార్ట్ ఫోన్ ఫీచర్లో వాడుకునేందుకు వీలుగా రెగ్యులర్, మైక్రో, నాన్ వేరియంట్లో తీసుకొస్తున్నారు. బిఎస్ఎన్ఎల్ 4G కస్టమర్స్ 5G కనెక్టివిటీని యాక్సెస్ చేయడానికి 5G సిమ్ కార్డ్కి అప్గ్రేడ్ చేసుకోకుండా ఈ 5G రెడీ సిమ్ని వాడుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్ గ్లేసియర్లో ఇండియన్ ఆర్మీ తొలిసారిగా బిఎస్ఎన్ఎల్ బీటీఎస్ని ఏర్పాటు చేసి బిఎస్ఎన్ఎల్ బేస్ ట్రాన్స్ఫర్ స్టేషన్ని ఏర్పాటు చేసింది. భారత ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ 5G నెట్వర్క్ కోసం స్పెక్ట్రమ్ని కేటాయించింది. 5G టెక్నాలజీ 4G టెక్నాలజీతో పోలిస్తే హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్విడ్త్ను అందించడం ద్వారా ఇంటర్నెట్ స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ మొత్తం ఆదాయం సుమారు 3% పెరిగి 21,302 కోట్లకు చేరుకుంది. ఎఫ్టిటిహెచ్ ఫైబర్ టు ద హోమ్, ఎఫ్టిటిపి ఫైబర్ టు ద ప్రెమిసెస్. ఈ ఫైబర్ టు ద హోమ్ మరియు ఫైబర్ టు ద ప్రెమిసెస్ హౌసెస్కి, అపార్ట్మెంట్స్కి, ఆఫీసెస్కి హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ని అందించడానికి ఉపయోగపడుతుంది. ఇక ఎలాన్ మస్క్ స్టార్లింక్ కంపెనీ ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ని స్కైలో ఏర్పరిచిన కృత్రిమ శాటిలైట్స్ ద్వారా మన హై స్పీడ్ ఇంటర్నెట్ని అయితే పొందవచ్చు. జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ రేట్లతో పోలిస్తే బిఎస్ఎన్ఎల్ అతి చవకైన రేట్లలో అందించే ప్లాన్ వివరాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. 153 రూపీస్ ప్లాన్. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 26 days విత్ అన్లిమిటెడ్ కాలింగ్, 100 SMS. ఇక ఎస్టీవీ 118 ప్లాన్, 20 days వ్యాలిడిటీ, 10 GB డేటా, 100 SMS. ఇక 199 ప్లాన్, 100 SMS, అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2 GB డేటా. ఎస్టీవీ 347 ప్లాన్ వ్యాలిడిటీ 54 days, 100 SMS, డైలీ 2 GB డేటా మొదలైన ఆకర్షణీయమైన ప్లాన్స్ అయితే బిఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టింది. కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా టెస్టింగ్లో ఉన్న బిఎస్ఎన్ఎల్ 5G నెట్వర్క్ని టెస్ట్ చేసి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ సిడాట్ ఆఫీస్లో బిఎస్ఎన్ఎల్ 5G కాల్ సక్సెస్ అయ్యింది అని తెలిపారు. మనం ఉపయోగించే సిమ్ 3Gనా లేక 4Gనా అని తెలుసుకోవడానికి మన ఫోన్ మెసేజ్ నుంచి SIM సిమ్ అని టైప్ చేసి
54040 నెంబర్కి పంపించాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.